మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఇది పునరుద్ధాన దినం. యేసు ప్రభువారు మానవుడిగా భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఓ అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించి 3.5 సంవత్సరాలు ఆశ్చర్యమైన క్రియలు జరిగించి మనందరి కొరకు తీర్పు తీర్చబడి ఆయన మన కొరకు నలుగొట్టబడి ఆయన రక్తమంతా మన కొరకు చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఈస్టర్ దినం. మీ అందరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ మేలుకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ మాటలు మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు, లోకా గారు రాశారు, యోహాను గారు కూడా ఆయన చనిపోయి తిరిగి లేవడాన్ని గురించి రాశారు. సరే, ఈరోజు నేను కొన్ని ప్రత్యేకమైన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి 4 వచనాలలో విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. మరి మిగిలిన వారు రాలేదా అనంటే అందరూ వచ్చారు. 4 రకాలుగా రాసినా అవన్నీ కూడా ఒకటే. కనుక వారు అక్కడికి వచ్చి చూడగానే ఆ సమాధి ద్వారానికి అడ్డుగా ఉన్నటువంటి రాయి దొర్లించబడి ఉంది. మీకు ఒక మాట చెప్తాను. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి ఆయన బోధలు విని ఆయన కార్యాలు చూసిన మగవాళ్ళు ఒక్కళ్ళు లేరు అక్కడ. ఆడవాళ్ళు మాత్రమే ఉదయకాలాన సమాధి దగ్గరకు వచ్చారు. మగ్దలేని మరియా ఒంటరిగా వచ్చిందని ఒక ఆయన రాశారు. మిగిలిన వాళ్ళు కూడా వచ్చారని మిగిలిన వాళ్ళు కూడా రాశారు. ఈమెకి ఎంత ధైర్యం ఉండాలండి! ఒక అబల పెందల కడ సమాధి దగ్గరకు, నేను ఇలా చెప్పనా, పెందల కడ పునరుద్ధాన దినాన ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి దేవుని మందిరానికి రాగలుగుతున్నావా? మీరే ఆలోచించండి. ఒక స్త్రీ అండి, ఆమె ఉదయాన్నే లేచి ప్రభువే, ఆ హృదయం నిండా ప్రభువే ఉన్నాడు. అంతకుముందు ఆమెకు 7 దయ్యాలు పడితే ప్రభు వెళ్ళగొడితే ఆయన పాద దాసిగా ఆఖరి వరకు ఆమె నమ్మకంగా జీవించింది. కనుక జ్ఞాపకం చేసుకోండి, ఆ రాయి దొర్లించబడి ఉండడం వారు చూశారు. ఆ రాయి చాలా గొప్పది, పెద్ద రాయి అని రాయబడి ఉంది. ఆ రాయి పెద్ద రాయి. ఆ రాయి పొర్లించడం ఒక మనిషికి సాధ్యమయ్యే పని కాదు. ఈ రాయి మనకి ఏం చూపిస్తుంది అంటే సాతాను యొక్క బలాన్ని చూపిస్తుంది, మరణము యొక్క బలాన్ని చూపిస్తూ ఉంది, ధర్మశాస్త్రం యొక్క బలాన్ని చూపిస్తూ ఉంది, ఈ లోక అంధకార బలాన్ని చూపిస్తూ ఉంది. మీరు గమనించండి, యేసు ప్రభు మరణించారు. అరిమత్తయి యోసేపు అనేటువంటి ఆయన
ఆయన సమాధిలో ఆయన కొరకు తొలిపించుకున్న రాతి సమాధిలో ఆయన్ని పెట్టాడు. రాతిని అడ్డం పెట్టినాక ఒక దైవజనుడు ఇలా చెప్పారు. సాతాను పక్కనే నిలబడి వికటాహాసం చేసి, యేసు నీ పని అయిపోయింది, ఇక నిన్ను చంపేశాం, మేము సమాధిలో కూడా పెట్టాం. రాయందట, నేనుండగా నువ్వు ఎక్కడికి బయటకు వస్తావు రాజు యేసు అందట. నేను నిన్ను కప్పేశాను, నన్ను దాటి నీవు రావడం నీ వల్ల కాదు. సాతాను అలా అన్నాడు, రాయి అలా ఉంది, సమాధి నన్ను దాటి నువ్వు బయటికి వెళ్ళలేవేసు ఇలా అంటుండగా, 3వ దినాన తెల్లవారుతుండగా దేవదూత రాతినట్లా తొలగిస్తే ఆయన జయవీరుడుగా వచ్చాడు. మీరు మరో రకంగా అనుకోవచ్చు, ఆయన రాతిని తొలగించలేడా అనుకోవచ్చు. ఆయన తొలగించలేక కాదు, ఆయన తొలగించడానికి ఎంత గొప్పవాడో, ఏదైనా చేయగలడు ఆయన. దేవదూత ఎందుకు తొలగించాడంటే, అడుగో ఆయన లేచి ఉన్నాడు అని చెప్పడానికి, ఓ సువార్త చాటించడానికి ఆ రాతిని తొలగిస్తే ఆయన జయవీరుడుగా లేచి బయటకు వచ్చాడు. ఆది నుండి చనిపోయిన మానవులంతా ఆ రాతి కింద, మానవుడు ఆ రాతి కింద పడి ఉన్నాడు. ఎందువలన అంటే రోమాపత్రిక 6:23 ప్రకారం అందరూ పాపము చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవటం వల్ల మానవుడు పాపం వలన రాయి కింద ఉన్నాడు. సాతాను బలము కింద మానవుడు ఉన్నాడు, మరణపు బలం కింద మానవుడు ఉన్నాడు. నేను కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఈ రాయి ధర్మశాస్త్రాన్ని చూపిస్తూ ఉంది. ఈ రాయి ధర్మశాస్త్రాన్ని చూపిస్తూ ఉంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ధర్మశాస్త్రము చేత ఎవడునో దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడడు అనే సంగతి మీకు స్పష్టమే కదా. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు అని రాయబడ్డాడు. కాబట్టి ఈ రాయి ధర్మశాస్త్రాన్ని చూపిస్తుంది. ధర్మశాస్త్రము ద్వారా ఎవడు కూడా నీతిమంతుడిగా తీర్చబడడు అని రాయబడి ఉంది. ఇంకొక మాట చెప్తాను. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఈ రాయి లోకాన్ని చూపిస్తూ ఉంది. అందుకే పౌలు అక్కడ ఏమన్నారంటే, నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అన్నాడు. నాకు లోకము లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాము. గలతీ 2:20లో అన్నాడు, నేను ఇక్కడ జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని ఓ అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు పౌలన్న. కాబట్టి ఈ లోకానికి నేను, నాకు లోకం. యాకోబు గారిని అడిగితే అంటాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? ఈ లోక స్నేహం నువ్వు చేస్తున్నావంటే దేవునికి విరోధివై చేస్తున్నావు. కనుక మానవుడు అనాది కాలము నుండి కూడా లోకపు అలవాట్లకు, లోక మర్యాదలకు లోనై లోక ఆశలతో కొట్టుకుపోతా ఉన్నాడు. అలాంటి మనిషి ఇప్పుడు ఎక్కడున్నాడు అని అంటే ఆ రాతి కింద ఉన్నాడు, ఆ రాతి కింద ఉన్నాడు. అయితే ఈ సంగతిని ప్రభువు తన మరణము ద్వారా మనకు స్పష్టపరిచారు. ఆయన మన కొరకు మరణించి మరణాన్ని తారుమారు చేసి, మరణం తర్వాత నీకు ఒక గొప్ప నిరీక్షణ ఉందని చెప్పడానికి ఆయన పునరుద్ధానం మనకు తెలుపుతా ఉంది.
కనుక ఆయన లేచి ఏమన్నాడో తెలుసా? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 53 నుండి 57 వచనాలు మనం చదివితే, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణాన్ని శాసించాడు. మరణం పైన సవాలు విసిరాడు. ఏం చేయగలిగావు మరణమా? సమాధి నన్ను దాచిపెడతానన్నావే, రాయి నన్ను రాకుండా చేస్తానన్నావే. ఒరే సాతానా, అంతగా నవ్వేవే ఆ రోజు. ఈరోజు చూడు, మరణాన్ని నిరర్ధకం చేసి నా ప్రభు సమాధిలో నుండి బయటకు వచ్చాడు. రెండవ మాట, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనములో అన్నాడు, ఆయన మరణాన్ని మృంగివేశాడట. మరణం ఇక లేకుండా చేశాడు. మరణాన్ని నిద్రగా మార్చాడు. నాకు ఇష్టమైన ఒక అంకుల్ చనిపోయాడు. ఆయన ఎప్పుడు నా బండి మీదే ఉండేవాడు. ఒకరోజు బాత్రూంలో జారి పడిపోయి చనిపోయాడు. నేను ఆ రాత్రి చెన్నైకి బయలుదేరి వెళుతున్నాను. ఉద్యోగ పని మీద వెళుతుంటే ట్రైన్ ఎక్కి పైన బర్త్ మీద పడుకున్నాను. ఆయన ఆలోచనే నా మైండ్ అంతా మెదులుతుంది. నేను ప్రభువుని అడిగాను, ప్రభువా, మరణం అంటే ఎలా ఉంటుంది అన్నాను. నేను భోజనం చేస్తే భలే త్వరగా నిద్రపోతా. భోజనం చేశానేమో, ట్రైన్ ఎక్కగానే ప్రభు నీ మాట అడిగి కృష్ణా బ్రిడ్జి ధన 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 అంటూ దాటుతా ఉంది. నిద్రలోకి వెళ్ళిపోయాను. చెన్నై దగ్గరకు వచ్చినాక బేసింగ్ బ్రిడ్జి అని ఉంది. ఆ బ్రిడ్జిలో ట్రైన్ వెళ్తూ ఉంటే మెలకు వచ్చింది. లేచి ఏ ఊరిది అని అడిగాను. చెన్నై చెన్నై అంటున్నారు. ప్రభు మాట్లాడుతున్నాడు, మరణం ఎలా ఉంటుందని అడిగావు కదూ, విజయవాడలో నిద్రపోయావు, చెన్నైలో లేచావు. భూమి మీద నిద్రపోతావు, పరలోకపు తండ్రి ఒడిలో నీవు లేస్తావు కుమారుడా అన్నాడు. నా హృదయం ఆనందంతో నిండిపోయింది. ఈ లోకం మనకు శాశ్వతం కాదండి. ఈ భోగ భాగ్యాలు మనకు శాశ్వతం కాదండి. ఈ కుటుంబాలు, ఈ పొలాలు, పుట్ర, వ్యాపారాలు, పదవులు ఏవి నీకైనా నాకైనా శాశ్వతం కాదు. పరలోకం ఒక్కటే శాశ్వతం. మరో మాట అంటాడు, యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు అంటాడు, ఆయన మరణాన్ని జయించారు. మరణపు ముళ్ళును విరిచాడు, మరణాన్ని మృంగాడు, మరణాన్ని జయించాడు. కొరింథీ పత్రిక 15:26లో అన్నాడు, మరణాన్ని నాశనం చేశానన్నాడు. కడపట నశింపజేయు శత్రువు మరణం అని ఉంటే అక్కడ ఆయన మరణాన్ని నాశనము చేశాడు. ప్రకటన 21:4లో అన్నాడు, మరణము లేకుండా చేశాడు. ఆయన మరణము లేకుండా చేశాడు. ఆయన మరణం మానవుని మీద పెత్తనం చేయకుండా చేశాడు. దాన్ని నిద్రగా మార్చాడు. ఇక్కడ నిద్రపోతాం, పరలోకంలో లేస్తాం. మానవుని యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. నాకు దాదాపు 70 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. అంటే గ్రేస్ పీరియడ్ అయిపోయింది. ఇంకా ఆయన ఇచ్చిన వయసు అయిపోయింది. ఇక గ్రేస్ ఉంది. ఆయన కృప 80 సంవత్సరాలు బ్రతకటం అనేది ఆయన కృప. మీరెవరికైనా అంతే. ఇక్కడ నుంచి మనం లెక్కేసుకుంటూ బ్రతకాల్సిందే. లెక్కేసుకుంటూ బ్రతకాలి. ఒక మాట చెప్పనా, ఇది శాశ్వతం కాదన్నానుగా. ఇక్కడ ఏమీ పరలోకానికి పనికిరావు. ఇక్కడ ఏమీ పరలోకానికి పనికిరావు. ఒక ఆయన పచ్చళ్ళ వ్యాపారం చేస్తాడట. పచ్చడి వ్యాపారం చేస్తాడట. దేవదూత కనపడి, ఇదిగో నీ పని అయిపోయింది, ఇక నువ్వు రావాలి, దేవుడు నిన్ను తీసుకురమ్మన్నాడు అంటే ఆయన అంటాడట, అక్కడ ఏమన్నా పచ్చళ్ళు అమ్ముకునే వ్యవహారం ఏమైనా ఉందా
అక్కడ పచ్చళ్ళు కొనుక్కుంటారా అన్నాడంట. అక్కడ అమ్మరు, కొనరు, పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు. అక్కడ ఎలుతురు అవసరంలా, కరెంట్ అవసరంలా, గ్యాస్ అవసరంలా, ఏం అవసరంలా. భలే ఉంటుంది పరలోకం. ఆకలి బాధలు శరణేమియు, దేశము ఆనంద నిలయమేగా. ఆకలి బాధలు శరణేమియు, దేశము ఆనంద నిలయమేగా. కష్టాలు కన్నీరు కడతేరగా, కష్టాలు కన్నీరు కడతేరగా. కలకాలము యేసుతో నుందుగా, కలకాలము యేసుతో నుందుగా. యాత్రికుడను నేను పరదేశిని, పరలోకవాసిని విశ్వాసిని. అతిథిని లోకాన చేరెద త్వరలోన, అతిథిని లోకాన చేరెద త్వరలోన. పరలోక దేశాన పరదేశులోన, యాత్రికుడను నేను పరదేశిని, పరలోకవాసిని విశ్వాసిని. ఈ లోకం మందు కాదు. ఏదో ఒకరోజు దీన్ని విడిచిపెడతాం, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ఆయన పునరుద్ధానుడై లేచాడు. ఉదయకాలనే మగ్దలేను మరియా పెందల కడనే వచ్చిందట. పెందల కడనే ఆ సమాధి దగ్గరకు వచ్చింది. నలుగురు వచ్చినట్లుగా మనం చూస్తాం. యోహాను గారు మగ్దలేను మరియ సమాధి వద్దకు వచ్చిందని రాశాడు. మత్తయి గారు వేరొక మరియా ఆమెతో కూడా ఉంది అని రాశాడు. లూకా గారు కొందరు స్త్రీలు వచ్చారు అని రాశాడు. మార్కు గారు సలోమి కూడా ఉంది అని రాశారు. వీటిలో ఏది నిజం? అన్నీ నిజమే. ఒక ఆమె సమాధి దగ్గరకు వచ్చింది అని రాస్తే అందరూ వచ్చారు అన్నది నిజం. కాబట్టి 24వ అధ్యాయంలో లూకా సువార్తలో ప్రభు ఆ సమాధుల తోటలో ఉండి ఒక మాట అన్నాడు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఈరోజు కూడా ఆయన సజీవుడే, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడే. ఆయనే అన్నమాట ఇది. సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, మృతుడు నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడుగా ఉన్నాను. మృతుడనయ్యాను గాని యుగ యుగములు సజీవుడుగానే నేను ఉన్నాను. ఆయన మృతులకు సజీవులకు దేవుడు గనుక ఆయన ఇప్పుడు బ్రతికే ఉన్నటువంటి దేవుడుగా ఆయన మనం చూస్తాం. ఇంతకీ ఈరోజు ఈస్టర్ వర్తమానం ఏమిటి అంటే ఆయన సజీవుడు. ఆయన సజీవుడై లేచినటువంటి మహాదేవుడుగా ఆయన కనపడతారు. నేను 1-2 మాటలు ఆయన సజీవుడు అనడానికి నిర్వచనం కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. 1, యోబు గారు అన్నారు 19వ అధ్యాయం 25వ వచనంలో, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. సజీవుడైన దేవుడే విమోచించేవాడు. విమోచన అంటే విడుదల,
నా దేవుడు దేని నుండి విడిపిస్తాడు? ఒకటి, పాపం నుంచి విడిపిస్తాడు. లోకానికి దాసులమైన మిమ్మల్ని లోక దాసత్యం నుంచి విడిపిస్తాడు. సాతానుకు దాసులమైన మిమ్మల్ని సాతాను యొక్క దాసత్వం నుంచి విడిపిస్తాడు. మరణానికి దాసులమైన మరణ దాసత్యం నుంచి ఆయన విడిపించడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన సజీవుడయ్యాడు. ఇది ఈస్టర్ వర్తమానం. ఎందుకయ్యా నువ్వు పునరుద్ధానుడు అయ్యావంటే, నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేశాను, నిన్ను లోకం నుంచి విడిపించాను, సాతాను కట్ల నుండి విడిపించాను, మరణానికి దాసుడు అయిన నిన్ను మరణములో నుండి జీవములోకి దాటించడానికే నేను సజీవుడను అయ్యాను. కనుక వీటన్నిటి వల్ల మానవుడు ప్రమాదంలో ఉంటే ఆ ప్రమాదం దాటించడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. కొంచెం ఇంకొక అధ్యాయంలోకి వెళదాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ఆయన అంటాడు, జీవము గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. ఆ రోజు వారి సైన్యంలో ఉన్నాడు, ఈరోజు నీ సంఘంలో ఉన్నాడు, ఈరోజు నీ ఇంటిలో ఉన్నాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు ఆయన. మరి మనకు అపజయం ఎందుకు? ఆయన ఉంటే జయమే రావాలి కదా. మనకు అపజయం ఎందుకు కలిగింది? నీ కుటుంబాల్లో అపజయం ఎందుకు పొందుతున్నావు? నీ ఆత్మీయ జీవితంలో ఎందుకు జయం పొందలేకపోతున్నావు అంటే, 4 శత్రువులు ఉన్నారు నీకు. మనకి ఒకటి, సాతాను మనకు శత్రువు, లోకం మనకు శత్రువు, శరీరం మనకు శత్రువు, పాపం మనకు శత్రువు. మనకెప్పుడు వీటితో పోరాటం ఉంది, వీటితో పోరాడాల్సిందే. వీటితో పోరాడినప్పుడు దేవుడు మనకు విజయం ఇస్తాడు. వీటన్నిటిపైన విజయం రావాలంటే మనం ఆయన మీద ఆధారపడాలి. ప్రభు అయినటువంటి దేవుడు, ఏ దేవుడైతే మరణాన్ని గెలిచి లేచాడో ఆయన మీద మనం ఆధారపడేవారుగా ఉండాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20 నుంచి 26 వచనాలు మీరు చదివితే, జీవము గల దేవుని కాపుదల అనే మాట ఉంటుంది. జీవము గల దేవుని కాపుదల కింద మనం ఉండాలని ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఎందుకంటే 121వ కీర్తన 4వ వచనం అంటాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన నిద్రపోయే దేవుడు కాదు, ఆయన కునికే దేవుడు కాదు. కనుక ఎల్ల వేళలా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఆత్మదేవుడుగా ఆయన పునరుద్ధానుడై ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఇంకా ఒకవేళ ఆయనను వెరక్కపోతే, ఆయనతో నువ్వు మాట్లాడడం చేత కాకపోతే, నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజైనా, నానా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నిన్ను సిలువ వేసిన వారిలో నేనున్నాను నాయన, నా కోసం మరలా పునరుద్ధానుడై నా కొరకు వచ్చావా, నన్ను క్షమించు అని ఇప్పుడైనా నువ్వు అంటే, ఆయన నిన్ను క్షమించడానికి, ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభుని అంగీకరిస్తావా? ఎన్ని సంవత్సరాలు నీ వయసో నాకు తెలీదు, నువ్వు వృద్ధాప్యంలో ఉన్న మారు మనసు పొందాల్సిందే. ఒక పెద్దమ్మ అందు నాతో, అమ్మా మారు మనసు పొందావా అంటే, ఇంకేం మారు మనసు బాబు, ఇంత వయసు వచ్చినాకంటే, నిన్ను ఇంత వయసు దాకా ఎందుకు తీసుకొచ్చాడంటే నువ్వు మారు మనసు పొందాలనే. ఇప్పుడన్నా మారు మనసు పొందమ్మా అన్నాను. ఆ మంది ఇప్పుడైనా పొందొచ్చా బాబా? ఇప్పుడు కూడా పొందొచ్చు. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. నీ పరిస్థితులన్నీ తెలుసు, నీ సమస్యలు ఆయనకి తెలుసు. నీ సమస్య తీర్చడానికే అక్కడికి వచ్చాడు. ప్రభువా, నా ఇంట్లోకి రండి, నా జీవితంలోకి రండి అని అడగండి. పునరుద్ధారుడైన ప్రభు నీ ఇంటికి, నీ ఒంట్లోనికి ఆయన వస్తాడు,
నీ మధ్యలో ఆయన ఉంటాడు, ప్రతి అవసరత తీరుస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఈ కార్యక్రమం చూశారు కదా, స్క్రీన్ మీద ఒక ఫోన్ నెంబర్ ఉంది. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఈ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేకపోతే ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడండి. దేవుని సంఘం ప్రార్థనా వీరులు ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు ప్రతి సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీ సమస్యకు పరిష్కారం దొరుకుద్ది. మీ అందరికీ వందనాలు.